హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా చేసే ఎగ్ కర్రీని చూపించబోతున్నాం. ముందుగా ఈ ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం కోసం ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసి లో టు మీడియంలో ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ఎగ్స్ని ఉడికించేటప్పుడు మనం కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తే పింక్ అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఒక 5 నుంచి 6 ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే కనుక ఈ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని 1 నిమిషం వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టమాటోల్ని ఇందులో వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. మీకు స్పైసీ కొంచెం ఎక్కువగా కావాలంటే ఎక్స్ట్రా 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. కారం యాడ్ చేసుకున్న వెంటనే వాటర్ యాడ్ చేయకుండా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు కారం స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గ్రేవీ ఇలా ఫామ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ అనేది దగ్గర అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎగ్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.